गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्ड महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं सर्वकार्येषु सर्वदा ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां विधये सर्वविद्यानां श्रीलक्ष्मीनारायणाय नमः। चतुर्भुजे चन्द्रकलावतंसे चोण्डे कुमारशोणे कुण्डे शुभाशान्तपुष्पबाणहस्ते नमस्ते 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 जगदे नमः। वादद्दारिणसंयुक्तो रामकृतिमते जगदत्पितरं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्फुटितरामायणं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। సత్వగుణం రజోగుణం తమోగుణం ఏ లక్షణాల వల్ల సత్వగుణం అని తెలుస్తుందో ఏ గుణాల వల్ల రజోగుణం ఏ గుణాల వల్ల తమోగుణం అని తెలుసుకున్నామా లేదా? నిన్న నోట్ చేసుకున్నారా? ఎవరైనా చెప్తారా సత్వగుణంలో ఉన్న లక్షణాలు ఏంటో? హైలైట్ చేయండి. సత్వగుణంలో ఉన్న లక్షణాలు ఏంటి? ప్రీతికరం ఫస్ట్ది. తర్వాత రెండోది నోట్ చేయండి. మర్చిపోయారా? బుక్స్ తెచ్చుకోండి, బుక్స్లో నోట్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు కాదు, ముందు ముందు మీకు తెలుస్తాయి. అయ్యో ఆ రోజు సార్ చెప్పినప్పుడు నేను నోట్ చేసుకోవాలి అనిపిస్తుంది. చిన్న ఏజ్లోనే పెద్ద పెద్దవి తెలిసినప్పుడు దానికి ఆ వాల్యూ ఇచ్చి నోట్ చేసుకోవాలి. సత్వంలో ఏమేమి ఉన్నాయి? ప్రీతికరం, సత్యం, శౌచం, శ్రద్ధ, అస, క్షమ, ధృతి, శాంతి, సంతోషం. అవునా? రజోగుణంలో ఏమేమి ఉన్నాయి? అప్రీతి, ఇంకా దుఃఖం, ద్వేషం, ద్రోహం, అస్థిరత్వం ఉన్నాయా? ఉత్కంఠ, నిద్ర, మానం, దమం, గర్వం, ఇవన్నీ రజోగుణాలు. తమోగుణంలో ఏమేమి ఉన్నాయి? మోహము, విషాదము, ఆలస్యం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదం, రోషం, నాస్తిక్యం, పరదోషానుదర్శనం. వేరే వాళ్ళు తప్పుతుండడం సరే, ముందుకెళ్దాం. ఎక్కడ కేవలం సత్వం కానీ, కేవలం రజం కానీ, కేవలం తమం కానీ ఉంటుంది. ఎక్కడైనా ఒక్కడైనా మనిషిలో పూర్ణ సత్వగుణం కానీ, పూర్ణ రజోగుణం కానీ, పూర్ణ తమోగుణం కానీ ఉండవంట. అసలు అలాంటి పాసిబిలిటీ లేదు మనుషుల్లో. సత్వం ఉంటుంది, కొద్దిసేపు రజం ఉంటుంది, తమోగుణం. చూడండి అక్కడ రాసిన లక్షణాలు చూడండి. ఇప్పుడు మనం సత్వంలో ఏం రాసాం ఇందాక? ప్రీతి. మనకు కూడా కొన్నింటి మీద ఇష్టం ఉంటుంటుంది కదా. ఆ టైంలో ఏ గుణంలో ఉన్నాం? సత్వగుణంలోకి వచ్చాం. ఎవరో మీకు నచ్చారు, ఎంబడేటి పోయారో రజోగుణంలోకి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఎవరి మీద తప్పులు ఫాల్ట్ పాయింట్అవుట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ తప్పులు కలపండి, వీళ్ళు ఆ తప్పులు కలపండి. ఏ గుణంలోకి వెళ్ళారు? తమో గుణంలోకి వెళ్ళారు. ఇలా మనం ఉన్న 24 గంటల్లో ఈ 3 గుణాలు మన బుద్ధిలోకి వెళ్ళి మన బుద్ధిని మార్చుతూ ఉంటాయి. సత్వం, రజం, తమం. రజోగుణం, తమోగుణం, సత్వం. అటు ఇటు ఫ్లక్చుయేషనే మన జీవితం అంతా. రజోగుణం, తమోగుణం, సత్వగుణం వీటిల్లోనే నడుస్తుంది. ఈ 3 దాటితే దేవుడు ఉంటాడు. లేదా గుణరాహిత్యం అంటారు. అంటే గుణాల నుంచి బయటపడాలి. అంటే ఏంటి? రిజల్ట్ దేవుడి మీద వదిలేయాలి, రియాక్షన్ ఉండకూడదు. అన్నిటికీ స్థిరత్వం ఉండాలి. స్థితప్రజ్ఞుడు అన్నారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణ. అంటే దుఃఖానికి దొరికిపోకుండా, సుఖానికి పొంగిపోకుండా, ఎప్పుడూ సంతోషంగా, కష్టం వచ్చినా స్థిరంగా ఉన్నాడు, సంతోషం వచ్చినా ఎగిరిపడలేదు, స్థిరంగా ఉన్నాడు. అది స్థితప్రజ్ఞ. అది రావాలి. వస్తే గుణరాహిత్యం, గుణాల నుంచి బయటపడాలి. ఎక్కడ కేవలం సత్వం కానీ, కేవలం రజం కానీ, కేవలం తమం కానీ ఉండవు. ఈ 3 గుణాలు ఒక్కొక్కటిగా ఉండవు. 3 కాంబినేషన్ ఉంటాయి. ఎలా ఉంటాయంట? ఒకదానికి ఒకటి ఫ్రెండ్షిప్ చేసి ఉంటాయంట. అది విడిచి ఇది ఉండలేదు, దీన్ని విడిచి అది ఉండలేదు. అలా ఒకదానికి వదిలేసి మిగతా 2 ఉండలేవు. ఆ 3 డియరెస్ట్ ఫ్రెండ్స్. ఒకదాని భర్త భార్యలు ఎలా విడివిడిగా ఉండలేరో అలా అవి కలిసి ఉంటారంట. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేదు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఈ 3 గుణాలు మన బుద్ధిలో ప్రవేశిస్తున్నాయి.
మన బాడీలోనే 2 ఉన్నాయి లక్షణాలు. మనసు 2 విధాలుగా పనిచేస్తుంది. గుడ్ ఫ్రెండ్, బ్యాడ్ ఫ్రెండ్. మనసు ఏ విధంగా పనిచేస్తుంది? ఒకసారి గుడ్ ఫ్రెండ్గా పనిచేస్తుంది, ఒకసారి బ్యాడ్ ఫ్రెండ్గా పనిచేస్తుంది. మనసు ఎలా గుడ్ ఫ్రెండ్ అయింది, ఎలా బ్యాడ్ ఫ్రెండ్గా పనిచేస్తుంది అంటే, బుద్ధి మాట మనసు విన్నప్పుడు గుడ్ ఫ్రెండ్, అర్థమైందా? బుద్ధి మాట మనసు వినకపోతే బ్యాడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్ అయితే మనం దైవీ లక్షణాలు వచ్చి దేవుడితో కలిసి అందరితో మనం మనల్ని కొంత పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ధర్మంగా ఉంటాయి. బ్యాడ్ ఫ్రెండ్ అయినప్పుడు ఏమవుతుంది? బుద్ధి మాట మనసు వినదు, చేయకూడని పనులన్నీ చేస్తుంటుంది, మనకి తిట్టిస్తుంది, కొట్టిస్తుంది, సొసైటీలో పేరు ఉండదు, మనం కింద పడిపోతాం ధర్మంలో కూడా. అందుకని మనసుని గుడ్ ఫ్రెండ్గా మార్చుకోవాలి. అంటే బుద్ధి మాట మనసు వినేటట్టు చేసుకోవాలి. చూడకూడదు చూస్తున్నాం కదా, ఈ బుద్ధి లేదా చూడొద్దనే ఒక రూల్ ఉంది కదా అని బుద్ధి చెప్తుంది మనసుకి. చెప్పిన విధంగా పర్లేదు చూస్తాను, అప్పుడు మనసు మాట బుద్ధి విన్నది అంటే పడిపోవడం కాదు. చూడదు కదా, తప్పు కదా అని చెప్పింది అనుకో, అమ్మ చూడదు కదా అని మనసు కంట్రోల్ అయిందనుకో, అది పాజిటివ్ ధర్మం. వాడు ఎప్పటికైనా గెలుస్తాడు, లేస్తాడు. మనకు లక్షణం ఉంది, ఎవరు చూస్తున్నారులే తప్పు చేస్తే అని అనిపిస్తుందా లేదా? మనం ఎంత ఈజీగా అబద్ధం ఆడిస్తాం, తప్పు చేసేసి నేను చేయలే, నేను చూడలేదు అని ఈజీ చెప్పేస్తాను. మీకు అర్థం కాని విషయం, మీరు అబద్ధం చెప్పినా ఈ అబద్ధం కూడా ఆల్రెడీ తప్పు చేశాడు, దాన్ని కప్పిపుచ్చడం కోసం మళ్ళీ అబద్ధం ఆడాను. ఇదేమైంది? వడ్డీ అయింది. చేసిన తప్పుకు వడ్డీ వేసుకుంటున్నాం మనమే. అంటే పనిష్మెంట్కి ఇంకా ఈ పనిష్మెంట్ అయినా స్వామి ఇంకా ఎక్కువ ఇవ్వండి అని అబద్ధం చెప్పుకుంటున్నాం. మనం ఎంత తెలివిగా ఉన్నామంటే ఇవాళ రేపు తప్పు చేసి చేయలేదంటాం, తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం, తర్వాత దేవుడే తప్పు చేసి చేయలేని బుకాయిస్తాం, అంటే దౌర్జన్యంగా కూడా చెప్తాం. అవునా కదా? అలా చేయకూడదు, తప్పదు. సరే, ఈ రీతిగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. చెప్పినప్పుడు నారద మహర్షి అంటున్నారు, తండ్రి అంటే బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీ వాగామృతాన్ని, అది గురువు గారు చెప్పేటప్పుడు వచ్చే ఆ జ్ఞానము వాగ్ అమృతం అంటారు. నారదుల వారికి వాళ్ళ తండ్రి గారి బ్రహ్మదేవుడు చెప్తుంటే వాగ్ అమృతం అన్నారు. వింటున్నా కొద్దీ వినాలనిపిస్తుంది. వాగమృతాన్ని ఎంత గ్రోలినా తనివి తీరదో. మీరు ఎంత చెప్తుంటే అంత వినాలని స్వామి, ఇంకా చెప్పండి, ఇంకా డీటెయిల్గా చెప్పండి అని ఎవరు అడుగుతున్నారు? నారద మహాముని బ్రహ్మదేవుడిని అడిగారు, తండ్రి నాకు మనశ్శాంతి లభించేలాగా గుణస్వరూపాన్ని ఇంకా తేట తెల్లంగా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ గుణాల గురించి. ఇది నిజంగా నారదుడికి తెలియదా? మనలాంటి వాళ్ళకి ఇన్నిసార్లు చెప్తే కానీ బుర్రకెక్కదని అన్నిసార్లు అడుగుతున్నాడు నారద మహాముని. సో ఆల్రెడీ మనం 3-4 డేస్ నుంచి చెప్పుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళు ఇన్ డీటెయిల్గా కావాలి ఇంకా అని అడిగారు నారద మహర్షి. ఎవరిని? బ్రహ్మదేవుడు. నారద నాకు తెలిసినంత వరకు గుణస్వరూపాన్ని అభివర్ణిస్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తెలియనివే చాలా ఉన్నాయి, బ్రహ్మదేవుడికి తెలియనివే చాలా ఉన్నాయి. అవి విష్ణువుకి శివుడికి తెలుస్తాయి. శివుడు విష్ణువుకి తెలియనివి అమ్మకు తెలుస్తాయి, భువనేశ్వరి. విను, కేవలం సత్వం ఎక్కడా ఉండదు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు? ఒక్క సత్వగుణం ఉంటుందా? ఎవరిలో ఉండదు. మిగతా 2 గుణాలు దాక్కొని ఉంటాయి, సత్వం బయటికి రమ్మంటే. ఇప్పుడు మీరు అందరూ సత్వగుణంలో ఉన్నారు అంటే మిగతా 2 గుణాలు లేవనా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మిగతా గుణాలు కూడా అవుతూ ఉంటాయి. కూర్చోడానికి సత్వగుణంలా కూర్చున్నారే కానీ ఫోన్ నడుస్తుంది, ముచ్చట్లు నడుస్తాయి, మనకి ఏవో టాపిక్ డిస్కస్ అవుతూ ఉంటాయి. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. అంటే వాడు సత్వగుణంలో లేడు, చూడ్డానికి సత్వగుణంలో ఉన్నట్టు కనబడతాడు కానీ వాడిని ఏవి సతాయిస్తున్నాయి? రజోగుణం, తమో గుణాలు వాడిని సతాయిస్తున్నాయి. ఇలాంటి వాడు మీకన్నా మీరు చిన్న ఏజ్లో ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను ఇప్పుడు గురువుగారు అక్కడ చెప్పమన్నారు, శృంగేరి శంకర్ భట్ చెప్పమన్నారు, అక్కడ పోయి చెప్తున్నాను. అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చుంటున్నారు, కానీ నన్ను పిలిచిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా కూర్చొని వింటారు. నేనేం చేయలేను, టాపిక్ స్టార్ట్ చేయడమే. ఎందుకు అంటే ఈ ఏజ్లో మీరు పట్టుకున్నారా అందరికంటే బెస్ట్గా ఉంటారు. ఈ ఏజ్లో చెప్పేవాడు దొరకడం అదృష్టం, వినకపోతే అంత దురదృష్టం. అంత నచ్చని టాపిక్లు ఎన్నో చూసి ఫోన్లో ఎక్కించుకుంటున్నారు కదా, బుర్రలో, టీవీలో చూసి, ఫోన్లో చూసి. నచ్చకపోయినా చెత్తకుండా అయితే లోపల వస్తున్నారు కదా, ఏమంటే అబ్బా అంటావు, ఇలా పెడతాము. అలా పెట్టే ముందు దగ్గర చూసావు కదా, ఏదో కప్పులు చూస్తారు, అయ్యో అనుకుంటా చూసుకుంటారు, కప్పులు తిప్పుతుందంటారు, ఏదో అంటారు, చూశారు కదా. ఈ విధమైన ప్రయత్నము దేవుడి విషయంలో చెయ్యరు. కలియుగంలో మనుషులు దేవుడి వైపు తిరగరు, ఎంత చెప్పినా తిరగరు. వాళ్ళకి ఎలా, వాళ్ళ గురించి ఎలా చెప్పాలప్పుడు దెబ్బ పడితే కానీ చక్కగా
ఎలాగే చాకరి వాడిని కృష్ణుడు తలబద్దలు కొట్టేశాడు, రామావతారంలో కమెంట్ చేసినట్టు కృష్ణావతారంలో కూడా ఆయన కమెంట్ చేస్తే పిడిగిలు బిగించి గుద్దాడు కృష్ణుడు, చాకరుడు చచ్చిపోయాడు. అలా కలిపేసుకున్నాడు, ఎందుకంటే బుద్ధి మారట్లేదు. అలానే గురుగారి బుద్ధి చంపేస్తారని కాదు, అది కృష్ణుడు అవతార పురుషుడు కాబట్టి ఆయనకి చెల్లింది, మనం అలా కాదు. గురువు గారు చేసే పని ఒకటే ఏంటంటే ఆ పనికి పుచ్చిపోయిన బుర్ర మారే వరకు చెప్తూనే ఉంటారు గురువుగారు. మన గురుగారి మీద కోపం వస్తుంది, ఏంటి గురుగారు ఎన్నిసార్లు చెప్పేస్తున్నారు నాకు తెలీదా, టాపిక్ బోర్ కాదు, రేపు నీ జీవితం బోర్ అయిపోతుంది. ఇవి కనుక సరిగ్గా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వకపోతే మన పేరు పోవడం ఖాయం, ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోవడం ఖాయం, కష్టాలు దరిద్ర దేవకి వెల్కమ్ బోర్డు రాసి ఇంట్లోకి రమ్మని చెప్పినట్టు. ఇవన్నీ ఫాలో అవ్వకూడదు. ఇవన్నీ అంటే ధర్మం ఫాలో అవ్వకూడదు. పురాణాలు ఎందుకు వింటాం? పురాణాల్లో ధర్మం చెప్తారు. పురాణాలు ఏదో టైంపాస్కి కథలు ఏదో బాగున్నాయని వినడానికి కాదు, పురాణాలు చదవడానికి, చెప్పడానికి, వినడానికి కారణం ఏంటంటే దానిలో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. రామాయణం ఎందుకు వినాలా? ఎలా అన్నదమ్ములు ఉండాలి, భార్యభర్తలు ఎలా ఉండాలి, రాముడికి వచ్చిన కష్టాలు వస్తే ఎప్పుడే ఊరేసుకొని చచ్చిపోకుండా, సీతకు వచ్చిన కష్టాలు వస్తే ఊరేసి చచ్చిపోకుండా, హనుమంతుల వారు ఎలా దాసరికం చేసి రాముల వారిని సేవించారు, గురువు పట్ల శిష్యుడు ఎలా ఉండాలి, అవునా కాదా? ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి పురాణం వినడానికి మీ పర్టికులర్ ఏజ్ పిల్లలు డిసిప్లిన్ కోసం, క్యారెక్టర్ బిల్డ్ చేయడం కోసం ఒక మంచి డిసిప్లిన్లో వస్తారు, మంచి క్యారెక్టర్లో ఉంటారు. ఎలా కూర్చోవాలి మంచి ఉంటుంది. పురాణంకి వచ్చేవాడు బుట్ట ఎలా పెట్టుకోవాలి, డ్రెస్సింగ్ ఎలా వేయాలి, ఎలా కూర్చోవాలి, పద్మాసనంలోనే కూర్చోవాలి. పురాణంలో తెలుసా? విచిత్రం ఏంటంటే నేను ఎక్కడ వెళ్ళి చెప్తున్నానో అక్కడ చాలా హై డిసిప్లిన్లో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ కొంచెం అటు ఇటు నడుస్తుంది. ఇక్కడ కూడా ఎందుకు డిసిప్లిన్ ఇస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది ఇక్కడ కూడా. అంటే ఇది ఏమవుతుందంటే గురుగారు కొంచెం ఫ్రీడమ్ ఇస్తే పక్కకి వెళ్ళిపోవాలి. గురుగారు కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఏమవుతుంది? బండి పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోతే గురుగారు టెన్షన్ అంటే రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ పక్కకు పోయింది, ఏమంటారు దాన్ని? ఏమంటారు? రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ పక్కకు పోయింది, ఏమంటారు? నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వస్తుంది, ఏమొస్తుంది? డీరైల్డ్ ట్రైన్ కిల్డ్ సో మెనీ, అవునా కదా? ట్రైన్లో చచ్చిపోయిన సరే కదా, మనం చచ్చిపోతాం. ఫస్ట్ పట్టాల నుంచి పక్కకు పోకూడదు, పద్మాసనంలో స్టిఫ్గా నిద్ర రాకూడదు అనుకుంటే పద్మాసనంలో ఇలా స్టిఫ్గా కూర్చొని చెప్పాలి. గురుగారు ఇలా కూర్చోండి, ఇలా కూర్చొని ఎప్పొచ్చి ఇలా కూర్చుంటారు, మీరు కూర్చున్నా నేను కూర్చున్నా అనుకుంటుంది. గురుగారు నిద్ర రాదని టాపిక్లో ఉంటారు కాబట్టి ఆయనకి బ్రెయిన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆయన వదిలేసేయండి, గురువుగారు కాదు మనం ఏం చేయలేము. అర్థమైందా? మన వరకు శిష్యులుగా మన డ్యూటీ ఏంటంటే మా గురుగారు చెప్పేటప్పుడు నేను ఖచ్చితంగా స్టిఫ్గా ఇలా కూర్చొని గురుగారి వైపు చూస్తూ, పక్కన ఈగల గోల, దోమల గోల, మేకల గోల, అన్నిటి గోల ఉంటుంది. అయినా కూడా నో, మనసు అడిపోతుందా? కట్ చేయాలి. గురుగారు చెప్తున్నారు, గురుగారు నా కోసం చెప్తున్నారు. ఆయన ఎన్నో పనులు మన కూడా చెప్తున్నారు. ఆయన కంఠశోష అయినా నా కోసం చెప్తున్నారు. ఎందుకోసం? మిగతా వాళ్ళకైతే అదృష్టం లేదు కదా. మీరు నమ్మరు, యూకేజీ ఎల్కేజీ పిల్లలు వింటున్నారు సబ్జెక్ట్. నాకంటే మీరు గ్రేట్ అంటే మీకంటే ఇంకో గ్రేట్ జనరేషన్ తయారవుతుంది నిన్నటి నుంచి. చిన్న పిల్లలు మన సనాతన ధర్మం గురించి డీటెయిల్స్ తెలుసుకొని బుక్లో నోట్ చేసుకొని చదువుకొని చెప్తున్నారు, అవునా కదా? అంత ముందుకు చెప్తున్నారు. అసలు మనం చూస్తే కూర్చోండి, నాకు అనిపించింది ఆ స్ట్రిక్ట్ రూల్ ఇక్కడ కూడా పెట్టేద్దాం అనిపిస్తుంది. బయట అంతా స్ట్రిక్ట్ ఉంటా, ఇక్కడ చాలా లీనియన్స్ ఇస్తాం. అదేమవుతుంది? భస్మాసురుడిలాగా నా నెత్తి మీద నేనే చేయి పెట్టుకున్నాను. ఏమవుతుంది? కాలి మూడు నా చెయ్యే భస్మాసురుడిలాగా ఇలా పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్నది పేరెంట్స్ ఏమనుకుంటారు? సార్ దగ్గర ట్యూషన్కి వచ్చినా, ఇక్కడ పురాణాలకు వచ్చినా నా పిల్లలు హై డిసిప్లిన్లో ఉంటారు, అవునా? అది నిజంగా ఒకసారి అనిపిస్తుంది. ఇంటి పెరటి వైద్యం ఇంట్లో పనికిరాదు, అలా తయారవుతున్నారు. అలా అవ్వకూడదు, తప్పు. గురువు ఫ్రీడమ్ ఎందుకు ఇస్తారో మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి, అడగడానికి, ఏమైనా ఉన్నా కూడా పాపం ఆయన తోచిన హెల్ప్ చేయడానికి చేస్తారు. ఇది లీనియన్స్ ఎంతవరకు ఉండాలా? ధర్మం సబ్జెక్ట్ నేర్చుకున్నంత వరకు ఉండాలి. అంతేగాని మీరు పాడవడానికి గురువు గారిని వాడతారు. అర్థమైందా? పాడవడానికి గురువు గారు అస్సలు వాడకూడదు. మేబీ ఆయన తిట్టకపోవచ్చు, వెనక ముట్టగా వేసేవాడు ఉంటాడు. ముట్టగా వేసేప్పుడు ఫీల్ అవుతాడు, అయ్యో ఈయనేం చేస్తాడు, ఫోన్లే నాన్న రాసి పెట్టుకుంటే అయిందా. అంతేగాని నువ్వు ఆ రోజు చెప్పిన మాటకి లేదు అని నీ గురుగారు ఎప్పుడైనా స్క్రూ డ్రైవర్ పొడిచి ఇలా చెప్తాడా? గురువుగారి మాట ఎప్పుడు ప్రెజెంట్ స్వీట్గానే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. పలానా రోజు నేను గురుగారిని మోసం చేసి అందుకే పుట్టకాయ పడింది. ఆ మెచ్యూరిటీ మీకు డెవలప్ అవ్వనంత వరకు మీకు ఏమవుతుంది తెలుసా?
బోరే అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల మా గురువు గారి విషయంలో నేను ఆ మెచ్యూరిటీ డెవలప్ అయ్యింది. నేను తప్పు చేసిన అనిపిస్తుంది. మా గురువు గారు చెప్పుకుంటున్నాను, ఆయన జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తప్పు తెలిసి ఇది చేయము, ఇలా పో. మీరు ఆ మైండ్ని డెవలప్ చేయండి. చేయనంత వరకు దున్నపోతు మీద వర్షమే. మన మనుషులమా ఇంకోట ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంకొకటి ఏమవుతుందంటే బాగున్నవాడిని పక్కన చదువుకుంటున్నాడు. ఇవాళ బదిలించారు ఫ్రెండ్షిప్లో అదే రీతిలో ఉంటుంది. బాగున్నవాడు వినేవాడిని పక్కన చదువు. అందుకే పురాణవాకులు పక్కన మరి కూర్చోబెట్టుకోండి, చాలా గ్యాప్ పెడతాను. నేను నమ్మరు. మా గురువు గారికి వెళ్ళినప్పుడు నేను కూర్చోబెట్టి జయక పక్కన కూర్చొని టాపిక్లో డిస్టర్బ్ చేసినప్పుడు అనిచేస్తాను. గురువు గారి దగ్గర భార్య భర్తలు పిల్లలు ఇన్ని పెట్టుకొని పోకపోవచ్చు. గురువు గారి దగ్గర ఉంటే నా ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్, డీరెస్ట్ క్లోజ్, ఈ పక్కన ఒకడు ముందు ఒకడు, ఈ దగ్గర ఉండకూడదు. గురువు గారి దగ్గర ఉంటే గురువు గారు నేను గురువు గారు ఇద్దరే సంబంధం. మిగతా వాళ్ళంతా కట్ చేసి పడేయాలి. బయటికి పోతే దరిద్రం అంటించుకో. గడప లోపలికి వచ్చి గురువు గారి దగ్గర ఉంటే గురువు గారు ఒక్కరే నాకు సంబంధం. నేను మీ ట్యూషన్ గురించి మాట్లాడాను. ఇలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు మాట్లాడాను. ట్యూషన్ మీ జీవితాలు మీరు పాడు చేసుకుంటారో బాగా చేసుకుంటారో మీ ఇష్టం. బాగా చదివి పాస్ అయితే మంచిది, ఫెయిల్ అయితే మరీ మంచిది, నేర్చుకుంటాం. చచ్చినట్టు చెప్తే వినలేదు కదా, అప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాం. సరే, పురాణ విషయాలు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అని కూడా. సరే, ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తుంటే నారద మహాముని ఏమంటున్నారు, ఇంత బాగా చెప్తున్నారు, వినడానికి చాలా అమృతంలాగా ఉంది అనే విషయం ఎప్పుడు వస్తుంది? అవతవాడికి ఇంట్రెస్ట్ ఉంటే అమృతంలాగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంత బాగా కూడా బోరే అనిపిస్తుంది. అలాగే మిగిలిన రెండును, అంటే ఎలా అయితే సత్వగుణం మిగతా వాటి మీద డిపెండ్ అయిందో, మిగతా రెండు ఏమున్నాయి? రజోగుణం, తమోగుణం, అది కూడా డిపెండ్ అయి ఉన్నాయి. అన్నీ పరస్పరం కలిసి మిశ్రభావంతో ఉంటాయి, మిక్స్చర్ కాంబినేషన్స్లో నడుస్తుంటాయి. కొన్ని ఉదాహరణలు ఇస్తాను, శ్రద్ధగా పరిశీలించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడల్లా అలర్ట్గా వినండి. వింటే ఏమవుతుంది, ఆ డైరెక్ట్ ఆ టాపిక్ ఈజీగా బ్రహ్మదేవుడు మన కోసం ఈ సబ్జెక్టు బోర్ అనిపించకుండా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేర్పిస్తున్నాను. ఒక ఉత్తమ స్త్రీ, మీరే రేపు పొద్దున మ్యారేజ్ అయిపోయారు, గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్నారు, గొప్పింటిలో మీరు పెళ్లి జరిగి వెళ్ళారు, ఓకేనా? ఆమె సర్వాభరణ భూషిత అయ్యి తన యొక్క అందంతో భర్తకి ప్రీతి కలిగిస్తుంది. ఇక్కడ అబ్బాయి ఇంత బ్యూటిఫుల్, ఇంత మంచి భార్య, ఇన్ని మంచి లక్షణాలను భార్య నాకే దొరికిందని భర్త అనుకుంటాడు. ఆ విధంగా ఉండాలని ప్రతి స్త్రీ అనుకుంటుంది. ఎందుకంటే హస్బెండ్ మెచ్చుకోవాలి, హస్బెండ్ నా లక్షణాన్ని గుర్తించాలి, హస్బెండ్ నాకు మంచి క్వాలిటీస్ని అప్రిషియేట్ చేయాలి, నలుగురికి చెప్పాలి అని ఏ ఆడదైనా అనుకుంటుంది. ఆ విధంగా ఉండాలి కూడా, ఏం లేకుండా అడగద్దు. అందుకని ఇప్పటి నుంచి మొత్తుకునేది ఆ లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. అలాగే ఆవిడ ఏం చేసింది, భర్తని హ్యాపీగా పెట్టింది కదా, సంతోషపరిచింది. అలాగే తన తల్లిదండ్రులకి అత్తమామకు కూడా తను చేస్తుంది, పనులు చేసి పెట్టి పాపం వాళ్ళని సంతోషపెడుతుంది, అవునా కదా? అలా ఇతర బంధువర్గాలను కూడా ఆనందపరచగలదు. ఇంటికి ఏదో పండగ ఏదో వచ్చినప్పుడు మంచి వంట పెట్టడం, మంచి మాట మాట్లాడటం, వాళ్ళ మంచి సేవ చేయడం, ఇలా చేసి వాళ్ళందరినీ ఆనంద పెడుతుంది. కానీ అదే స్త్రీ వేరే ఆడవాళ్ళ పట్ల, అంటే తన ఇంట్లో ఉన్న వేరే తమ్ముడు భార్యనో, లేదా అన్న భార్యనో, లేదా మామయ్య అత్తయ్యలో ఇంకేవేవో వేరే స్త్రీ పట్ల ఇంత అన్యోన్యంగా ఉండదు. ఇప్పుడు లేడీ దగ్గర పాట లేదంటే వాళ్ళ దగ్గర పాట, సిచ్యువేషన్. ఎవరిది పాట కాదు, సిచ్యువేషన్ పాట. ఏమైంది, సత్వగుణం వీళ్ళ ముగ్గురు దగ్గర ఉంది. వేరే వాళ్ళ పట్ల అప్రీతికరం అంటే ఏంటి, ఏ గుణంలోకి వెళ్ళిపోయింది? రజోగుణం. అదే స్త్రీ రజోగుణంలోకి మారిపోయింది. ఇప్పుడు తమ గుణంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? అందరిలో ఫాల్ట్ ఉంది కాబట్టి అప్రీతమైంది. నీకు ఎవరన్నా ఎందుకు నచ్చరు? వాళ్ళు ఏవో లక్షణాలు నీకు నచ్చవు కాబట్టి ఆ వాళ్ళు నచ్చరు. నీకు ఇష్టం లేదు అంట, బనానా తినమని నాకు ఇష్టం లేదు, ఏదో పెట్టుకున్నారు, మ్యాంగో తినమని నాకు ఇష్టం లేదన్న, ఏదో ఒక క్వాలిటీ వల్ల మీకు ఇష్టం లేదు అంటే దానిలో ఆల్రెడీ మీరు నెగిటివ్ క్వాలిటీ చూసారు కాబట్టి తమ గుణంలోకి వచ్చాను. ఇష్టం లేదన్నారు కానీ రజోగుణంలోకి వచ్చాను. అలా కాకుండా అంతా దేవుడి సృష్టియే, అన్నీ బ్యూటిఫులే. నా బుద్ధిలోనే ఒక్కరు పురుగు ఉంది కాబట్టి నాకు చెడుగా కనబడుతుంది. ఈ మనిషి చెడు, అది చెడు, ఇది చెడు, ఇదిలా అదిలా. అంటే నిజంగా చెడు ఉన్న దాన్ని చెడు అని చెప్పడంలో మనకి మొహమాట పడదు. అదే నాకు కనబడుతుంది అని అనుకుంటుంది. అందుకని ఏమన్నారు, ధర్మాన్ని పట్టుకోమన్నారు. మనకి ఏది బుద్ధి దోస్తారు, చెడు మంచి అని చెప్పకూడదు. ఒక్కొక్కసారి నాకు పిల్లలే అడుగుతుంటారు, చనిపోయినప్పుడు 11 రోజులు సంవత్సరీకం అని చెప్తుంటే నేను నవ్వుకుంటుంటాను. ఎందుకంటే పురాణం వేసి ఎవరో ముసలిదో ముసలాడో చెప్పుకుంటారు ఇంట్లో.
అది పట్టుకొని నడుస్తున్నారు జీవితం. అంటే ఏమైందంటే ఆ ముసలితో చిల్లిపడ్డ పడవలో ప్రయాణం చేస్తూ వాళ్ళు మునిగి వీళ్ళ ఫ్యామిలీని అంతా ముచ్చుతున్నారు. వీళ్ళందరూ డైరెక్ట్ నరకం బ్యాచ్, నరకానికే పోతారు. ఎందుకు? నువ్వు పురాణాన్ని తీసి పక్కన పెట్టావు, ఆ పాపం ఒక్కటి చాలు. పురాణాన్ని వదిలేసి మీరు పోతున్నారు. మనకు రీసెంట్ ఎవరు అడిగారు ఇట్లే, మనకి లేరు స్టూడెంట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారంటే నేను నెల 11 రోజులు దీపం పెట్టచ్చు, దీపం పెట్టకుండా దీపం పెట్టచ్చు. పంచోపచారాలు ఎప్పుడూ చేయాలి. చనిపోయిన చనిపోయిన ఆడది బొట్టు కూడా పెట్టుకోవాలి. ఆడది అమంగళంగా కనబడద్దు అసలు లేదంట రూల్. బొట్టు పెట్టుకోవద్దని ఎవరు క్రియేట్ చేశాడు కానీ భర్త పోతే బొట్టు పెట్టుకోవద్దు, భర్త బొట్టు అస్సలు లేదు. ఆడవాళ్ళు భర్త పోయినా కూడా బొట్టు పెట్టుకొని తీరాల్సిందే. బొట్టు లేకుండా ఆడది ఉండకూడదు మన ధర్మంలో. మరి ఎలా ఇండికేషన్ అంటే వైరాగ్య భావంలో ఉంటుంది ఆ లేడీ. అంటే అంతకుముందు భర్త ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్, భర్త లేడనే సీతమ్మ వారు ఉన్నారు కదా లంకలో ఉన్నప్పుడు, ఎలా రాముడు లేకపోతే ఏం చూసినా రాముడే గుర్తొస్తున్నారు. అలా డెకరేషన్ మానేసి ఆవిడ ఎలా ఉంది, స్నానాలు మానేసి అలా వైరాగ్య భావంతో. అక్కడ రాముడు ఉన్నా కూడా ఆవిడంత కంటిన్యూ చేసింది. ఇవాళ పెడతారు భర్త పోయినా కూడా ఫుల్ డెకరేషన్, ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఎవరంటే సొసైటీలో కొత్త రూల్స్ వచ్చాయి. ఏంటంటే పోతే మేము ఇలా ఉండాలా అంటున్నాం, నీ ఇష్టం తల్లి అన్నారు. అంటే అలా అని మూల కూర్చొని ఏడుస్తూ కూర్చొని ఎవరు చెప్పలే. మంచిగా తయారవ్వండి, మీ లిమిట్స్ పెట్టుకోండి, అలా చెప్పింది ధర్మం. మీ తిండి మీదే, అన్నీ గడపండి. సతీ సహగమనానికి లేదు, తోసేయట్లేదు కదా, భర్త చనిపోయిన చింతలో తోసేయట్లేదు. ఆడవాళ్ళకి ఫుల్ రూల్స్ మంచిగా ఉన్నాయి, ఫేవరబుల్గా. దానివల్ల ఆడవాళ్ళు పాడైపోతున్నారు. అదే అంటారు, బాగా లాడ్ చేస్తే బిడ్డ ఏమవుతాడు, పాడైతాడు. అలా రాజు ఏం చేశాడు, ఆడవాళ్ళ పట్ల రూల్స్ అన్ని చాలా ఫేవరబుల్గా చేశారు. బిడ్డలు ఏమవుతారు, పాడైతారు. ఇది ఎప్పుడు బాగుపడతారు ఏంటి? తిట్టింది కదా అది యూట్యూబ్లో వాటి చూపిస్తున్నారు. అలా ఉండదు. చాలా వాళ్ళందరూ పతివ్రతలు కదా, వాళ్ళ లక్షణాలు లేదు. మన మామూలు స్త్రీ యూట్యూబ్లోనో లేదంటే ఎక్కడో వీళ్ళందరూ వీళ్ళ పైచంతో ఈ వీడియోస్ ఇమేజెస్ తయారు చేస్తున్నారు. యూట్యూబ్లోనో మీరు ఎక్కడ చూసారో ఆర్టికల్ ఎక్కడో నాకు తెలియదు, అది తయారు చేసిన వాడు బుద్ధి ఏముందో అది కదా చూపించేది పిక్చర్. ఇప్పుడు మన సినిమా చూసాం, ఆ సినిమా అంతా ఎవడు బుద్ధి, డైరెక్టర్ బుద్ధి. అలా ఇమేజ్ తయారు చేసిన వాడు బుద్ధి, వాడు డైరెక్టర్. ఆ వీడియో కూడా వాడే కారకుడు. వాడేం చేస్తున్నాడు, వాడుకున్న పైచలు లోకానికి అంతా అనిపిస్తున్నాడు. అందుకు ఏది యూట్యూబ్లో సోషల్ మీడియా అట్లా కాదు, గురువుని నమ్మిపోవాలి. ఆ గురువు కూడా పురాణం నమ్మున్న గురువుని పట్టుకోవాలి. నోటికి ఏదో వాగే గురువు కొని పోకూడదు. పురాణం పట్టుకొని పోయే గురువే మన గురువు. ఇందాక ఏమని చెప్పాము శ్లోకంలో, శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని. ఇవన్నీ మనం బేస్ తీసుకొని పోవాలి. అర్థమైందా? అలా ఆవిడ ఏమైందంటే పాపం సుమంగడిగానే ఉంది. ఆయన వెళ్ళిపోయాక అదే ఎలా ఉందో అలానే డ్రెస్లోనే వచ్చింది. కానీ తిట్టిపోసింది. ఏమని తిట్టిపోసింది, చనిపోయిన భర్తని తిట్టిపోసింది. ఎవరు, రావణాసుడి భార్య. ఏమని తిట్టింది, నిన్ను చంపింది సీత కాదు, నీలో ఉన్న శత్రువులు, అంతఃశత్రువులే, నీ కామమే నేను చంపింది అని తిట్టింది. సీత కాదు అంటే ఆ లక్షణంతో సీతను చూశాడు కదా. సీతలో పాటు లేదు, రావణాసుడిలో పాటు లేదు. అప్పటి వరకు ఎప్పుడైతే ఆ పరిస్థితిని తల్లిగా చూడకుండా ఇంకో విధంగా చూసే ఆ కామ లక్షణం ఏదైతే వచ్చిందో అదే అంత శత్రువు. రావణాసుడు అన్ని వరాలుండి ఎవరితో విష్ణుమూర్తి చంపలేడు, శివుడు చంపలేడు, బ్రహ్మ చంపలేడు. కానీ వాడి యొక్క కామమే వాడిని చంపేసింది, లోపల ఉన్న శత్రువు చంపేసింది. దేవుడి దగ్గర వరాలు అడిగేస్తే ఈజీగా చావకుండా వాడిలో ఉన్న శత్రువు చంపేసింది. పరీక్షిత్ మహారాజు ఎంత కట్టడి చేశాడు, ఎలా వచ్చాడు తక్షకుడు. ఆయన యాపిల్ తిందామంటే యాపిల్లో పురుగులాగా వచ్చాడు, యాపిల్ కోయంగా బయటకు వచ్చాడు, భస్మం ఉంటాడు పరీక్షిత్ మహారాజు. ఎవరు పండు ఆయన, ఏ వంశం, కృష్ణ వంశం. ఆయన లాస్ట్ భాగవతోత్తముడు. ఆయన పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడు. ఆయనకే చావు తప్పలేదు. అందుకనే ఏమైంది అక్కడ, పరీక్షిత్ మహారాజుకి చిన్నప్పుడే కృష్ణ దర్శనం అయింది. అదే నేను మనం చెప్పుకున్నాం, పరీక్షిత్ మహారాజు చిన్నప్పుడే కృష్ణుడు కాపాడాడు. ఎందుకు, ద్రోణాచార్యుడి కొడుకు ఎవరు, అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ లాస్ట్ పరీక్షిత్ మహారాజు పాండవంశంలో ఉన్నవాడు, ఆఖరి వాడు, ఆయన్ని
తీసేద్దాం అనుకున్నారు. పరీక్షిత్ మహారాజు ఆఖరివాడు పాండవంశంలో. కృష్ణ స్పర్శ కాబట్టి ఇందాక అనుకున్నాడు కృష్ణ వంశం అనేది కృష్ణ స్పర్శ అని. అయితే చిన్నప్పుడు పుట్టేటప్పుడే కృష్ణ దర్శనం అయింది. పరీక్ష అంత పవర్ఫుల్ క్యాండిడేట్. కృష్ణుడు కనబడితేనే అయిపోయింది, కలిసిపోతాం. అలాంటి వాడికి ఎంత కష్టం వచ్చింది, లాస్ట్లో శాపం వచ్చి ఒక పాము గాడు చచ్చిపోవాలని వచ్చింది. కానీ అంత గొప్ప కృష్ణ దర్శనం అయిన వాడిని దేవుడు కాపాడాలి కదా. ఏ విధంగా వచ్చాడు? సుఖమహర్షి రూపంలో వచ్చాడు. భగవంతుడు గురువును పంపించాడు, భాగవతం వినిపించాడు. 7 రోజులు భాగవతం క్లోజ్, భాగవత సప్తాహం. అందుకే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సుఖమహర్షి స్టార్ట్ చేశాడు భాగవత సప్తాహం ఫస్ట్. ఎవరు చెప్పారు? పరీక్షిత్ మహారాజు, సూతుడు, వీళ్ళందరూ విన్నారు. ఆ భాగవత సప్తాహం ఒకరోజు సుందరాకాండ సప్తాహం కూడా మనం పెట్టుకున్నాం ఇక్కడ. భాగవత సప్తాహం, సుందరాకాండ సప్తాహం 7 రోజులు చెప్పుకుంటారు. ఒక టైం పెట్టుకోవాలి, 7 రోజులు చెప్పాలి. 7 రోజులు అయ్యాక స్వామివారికి హారతులు బట్టి నైవేద్యాలు ఇచ్చేసేసి అందరు కూర్చొని ప్రసాదం తీసుకొని పెట్టిపోతాం. సప్తాహాలు తొందరగా స్టార్ట్ అవుతాయి సమితిలో కూడా. ఆ విధంగా అక్కడ పరీక్షిత్ మహారాజు అలా కాపాడుతున్నారు. అక్కడి నుంచి మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. సరే, అదే రీతిగా సత్వము ప్రవృత్తి ఒకప్పుడు సుఖజనికంగా ఉంటుంది. సత్వగుణం ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి సత్వగుణం చేదుగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? అదేంటి సత్వగుణం చేదు ఇబ్బంది ఎందుకు అవుతుంది? సత్వగుణం అంటే ఆనందం అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసే అలవాటు ఉంది, రైట్? నారాయణోడు కూడా చెప్పాడు 41 రోజులు చేయడం ఆయన నీకు మంచిదే. రోజు పోతున్నాడు పాపం, 40 రోజులు పోయాడు. 41 రోజు పోదామనుకునే టైంకి వీడికి ఇష్టమైంది ఎవడో, వీడికి ఇష్టమైంది ఏదో, వీడి ఫ్రెండ్ ఏదో పని చేస్తున్నాడు. సినిమా పోవడమో, క్రికెట్ పోవడమో, ఇంకేదో. ఆ 41 రోజు ఏమైందంటే వాడి సంపర్కం వీడికి అయ్యింది. సంపర్కం అంటే మనస వాచ కర్మణలో ఎక్కడొక్కడ ఇంకోటితో పరిచయం. మనస వాచ కర్మణ ఈ 3 విధాలు ఇంకోటితో సంపర్కం ఏంటంటే వాడు చూశాడు. బ్యాట్ పట్టుకొని పోతున్నాడు, మంచి తయారీ బండి మీద పోతున్నాడు సినిమా థియేటర్కి. చూసి వీడి మైండ్లోకి అక్కడి నుంచి కళ్ళ ద్వారా బుద్ధిలోకి వెళ్ళింది. ఏం వెళ్ళింది? ఇప్పుడు రజోగుణం వెళ్ళింది. వాడి నుంచి రజోగుణం వీడిలోకి వెళ్ళింది బుద్ధిలోకి. ఇప్పుడు వీడిలో ఉన్న రజోగుణం బయటకు వచ్చింది. ఏమని వచ్చింది? అప్రీతి వచ్చింది. అప్రీతి వచ్చింది. అప్పటి వరకు ప్రీతి, గుడికి వెళ్ళడం ఇష్టం, ఇప్పుడు ఇష్టం లేకుండా బయట. ఏంటి అందరూ వెళ్తున్నారు, 40 days చేశారు, బర్త్రోజ్ చేయాలా? ఇది ఎక్కడ టార్చరు? వాడు తిరగకుండా వాడు గుడికి వెళ్తున్నాడు. వాడు ఆయన గుడికి వెళ్ళట్లే, తిరగట్లే. మనం నుంచి సినిమా పోతున్నాడు, క్రికెట్ పోతున్నాడు. అంతే మనం నాకే వచ్చింది. అయితే చూసారు, రజగుణం వచ్చింది. అప్పటి వరకు ప్రీతి దాన్ని అప్రీతి చేసింది. ఇప్పుడు సత్వగుణం ఏమైంది? అప్రీతిగా మారింది. రజోగుణం దేన్ని డామినేట్ చేసింది? సత్వగుణాన్ని డామినేట్ చేసింది. ఈ డామినేషన్ ఫ్యాక్టర్స్లో సత్వంలోనే డామినేట్ చేసేటట్టు ఉన్నవాడే దేవుడి దగ్గర చేరగలడు. ఇది సారాంశం. 3 గుణాలు ఉంటాయి అందరికీ, కానీ ఎప్పుడు ఏది డామినేట్ చేయాలి? సత్వగుణమే మిగతా వాటిని డామినేట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఆలోచించాలి. 40 రోజులు చేశాను, ఇంకొక రోజు చేస్తే ఏమైందంటారా అని నచ్చ చెప్పుకోవాలి. స్వామి ఇంపార్టెంట్. వాడు ఈరోజు బాగున్నాడు, రేపు స్వామిని పట్టుకున్నాడు బాగుంటాడు. ఎవరైనా దేవుడిని వదిలేసినాడు ఎవరైనా బాగుంటారా? గ్యారెంటీ ఇస్తారా? బాగుండడం నిర్మోహమాటంగా చెప్పేసి చూడ్డానికి ఈరోజు కనపడుతుంది. అలా కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఒకటి దేవుడా అని వాడే ఏడుస్తాడు, కాపాడు. అప్పుడే మనం మెచ్యూర్ అయిపోయి చాలా బాగా బుద్ధి నాలెడ్జ్ విజడంగా మారిపోయి జ్ఞానం వచ్చి చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటాం. వాడు మన దగ్గర పరిగెత్తి వస్తాడు, రే కాపాడరా అని. అవునా కాదా? అలా. సో మీరు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి? రజ తమ గుణాలు డామినేట్ అవ్వకుండా సత్వగుణం ఎక్కువ మనల్ని డామినేట్ చేసేట్టు చూడాలి. సత్వగుణ లక్షణాలు గుర్తుపెట్టుకున్నారు కదా. క్షమ, ప్రీతికరం, ఇంకా సత్యం, ధర్మం, సంతోషం, అన్ని ప్లస్. చూడండి, అవన్నీ వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది. సత్వగుణంలో ఉన్న లక్షణాలు అన్నీ వింటుంటే ఎవడో తప్పు చేశాడు, క్షమించే పోని తగ్గి పోలే. వాడు తప్పు చేశాడు, నేను క్షమించాడు. ఇక దేవుడు నన్ను క్షమించే ప్లేస్లో పెట్టాడు. ఇది గురువుకి చెప్పకండి. మళ్ళీ గురువు కనుక తిట్టడం, కొట్టడము, లేదంటే బాగు చేసే రిపేర్ ప్రాసెస్ లేదు, అందరూ పాడైతారు. ఇప్పుడు మనం మాట్లాడేది గురువుని పక్కన పెట్టి మాట్లాడాలి ఈ విషయాలు. సరే, ఆ విధంగా రజోగుణము, తమో గుణం, సత్వగుణంతో కలిగినప్పుడు మనకు దుఃఖం ఏర్పడుతుంది. రోజు మన ధర్మాన్ని కలిసి చేయమన్నారు. ఇది ఎక్కడ టార్చర్ అయిపోయింది. సత్వగుణంలో దేలోకి వచ్చాడు, రజో తమో గుణంలోకి వచ్చాడు. ఆటోమేటిక్గా రజోగుణం ఎంటర్ అవ్వగానే తమో గుణం నిద్ర అనేది గుర్తొస్తుంది. 108 times చేయండి అనగానే 11సారి చేయండి, 12సారి, 13సారి పాట ఏదో వినపడుతుందో లేదు ఇట్లా తూలి పడిపోతాం. అక్కడ హాయిగా జో అచ్యుతానంద 24 గంటలు మనం ఇట్లే వెయిట్ చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందుకు జీవిత ప్రమాణం 24 hours మన డే
సత్వగుణంలో ఎంతసేపు ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కరు క్యాల్కులేట్ చేసుకోవాలి. మీకు కావాలి చూడండి, ట్యూషన్ చెప్పినా కూడా పక్కన బుక్స్ ఉంటాయి. పొరపాటు మీరు రొటేట్ అయ్యి వచ్చి గ్యాప్ దొరికినట్టు ఏదో చదివేస్తారు. గ్యాప్ ఇవ్వను, కాంటాక్ట్లో పెట్టుకుంటూ ఉంటారు దేవుణ్ణి. మీ రీజన్ పెట్టి నేను పురాణం చెప్తున్నా, ఇంకో రీజన్ దొరికింది, ఎక్కడో పోయి 4 గంటలు అక్కడ కూర్చుంటా, పురాణం అనే రీజన్ లేదంటే శ్లోకాలు, సాయంత్రం ధ్యానంలో కూర్చుంటాను. అంటే నేను చేస్తున్నా అనట్లే, మా గురువుగారు నన్ను అలా వాడి నాకు అవకాశం ఇచ్చారు చేసుకోవడం ఆయన. ఈ మెచ్యూరిటీ రావాలి మీకు, ఇంతకంటే గొప్ప మెచ్యూరిటీ రావాలి. చిన్నప్పటి నుంచే రావాలి. 24 hours అంత బేకారుగా వెయిట్ చేయకండి. చదువుకి ఎంత కావాలి? 8 గంటలు చదువుతారు, మా అంటే 4-6 గంటలు చదువుతారు. మిగతా 16-18 hours నిద్రకు 10 గంటలు తీయండి. ఇంకో 8 hours ఉన్నాయి కదా. ఈ 8 hours ఎందుకు మీరు ప్లాన్ చేయట్లేదు? సరిగా ప్లాన్ చేయాలి కదా. గాలి తిరుగుళ్ళకి పనికిరాని ముచ్చట్లకి సొలవాడికి పోతుంది. మన లైఫ్ ఎంత డెలికేట్ తెలుసా? ఆల్రెడీ మన రోజు ఎన్ని గంటలు పడుతుందా చెప్పమ్మా? యావరేజ్ 10 hours 12 hours వేసుకోండి. మా చోటు చెప్పినట్టు 12 గంటలు మహానుభావుడు 12 గంటలు పడుకున్నాడు అనుకోండి. రాత్రి 9 to పొద్దున్న ఎవరు పడుకోడు, కానీ సరే యావరేజ్ 8 hours వేసుకుందాం. మన నిద్రలో 8 hours పోతుంది నిద్ర కోసం. ఒక మనిషి జీవితం 100 years అనుకోండి. 8 hours అనేది ఒక డేలో ఎన్నో పార్ట్? ప్రహ్లాదుడు చెప్పాడు ఇది. ప్రహ్లాదుడు నీట్గా ఫామ్గా చెప్పాడు. ఒక జీవితం ఒక రోజులో మనం 8 hours పడుకుంటామంటే ఒక డేలో ఎన్నో పార్ట్? అది 1/3 పార్ట్. నీ 100 years 1/3 జీవితం నిద్ర పోయిందా లేదా? అంటే ఒక మనిషి 90 ఏళ్ళు బ్రతికాడంటే వాడు 33 సంవత్సరాలు పడుకున్నాడు. 33 years పడుకున్నాడు 100 yearsలో. సరే, ఇప్పుడు 33 years గోవిందా, సరేనా? 100 ఏళ్లలో చిన్నతనం ఎన్ని రోజులు ఉంటుంది? 18 years కదా మేజర్. 18 years కదా మేజర్. ఇప్పుడు ఆ రిమైనింగ్లో 18 years అనేది ఎంతో పార్ట్? బాల్యం చిన్నతనం, యవ్వనం టీనేజ్. బాల్యం యవ్వనం ఈ రెండింటిలో మనకేం తెలియదు. టీనేజ్ పోయి మిడిల్ ఏజ్ మ్యారేజ్ వచ్చే వరకు అదొక 1/3 తినేసింది. ఒక 30 years దాకా మ్యారేజ్ అయితే అవ్వట్లే కదా, ఇంకో 30 years అది తినేసింది. ఇక మిగిలింది ఎంతలన్నా? ఇంకెంత మిగిలింది? 100 ఏళ్ళు 60 ఏళ్ళు పోయినాయి, ఇంకా 40 మిగిలినాయి అనుకుందాం. 60 ఏళ్ళు ఎట్లా పోయినాయి? చిన్నతనంలో పోయింది. అంబాడి స్కూలుకు పోయి చేయి పట్టుకొని అమ్మ నడిపించి గోరు ముద్ద తినిపించి ఇప్పుడు ఇట్లా అయ్యి టీనేజ్లో రేపు పెళ్ళి అయ్యే వరకు కౌంట్ వేసుకోండి. గాలికి తిరిగాం కదా. సిన్సియర్ రోజు గుడికి వెళ్ళి పురాణాలు అయితే ఎవరు తినట్లేదు కదా. ఇలా పోయి ఇంకా మిగిలిన 30-40 సంవత్సరాల్లో నెక్స్ట్ ఏమొచ్చింది? బాల్యం, యవ్వనం, కౌమారం, గృహస్థ జీవితం. భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు గృహస్థ జీవితంలో మీ మొహాలు చూస్తుంటే మీరు అంత బిజీగా ఉన్నారు నాకంటే కూడా. నేనన్నా కనీసం భార్య పిల్లలు ఇంత పెద్ద సెటప్ పెట్టుకొని కూడా నేను ఇదంతా ఇన్స్టిట్యూట్ సమితను ఎక్కడో ఒక టైం తీసుకొని చదువుకుంటా. మీరు ఇంకా బిజీగా ఉన్నారు కదా నాకంటే. అసలు మీరు అంత ఉండకూడదు బిజీగా. నాకంటే ముందున్న ఆశ్రమం మీరు బ్రహ్మచర్యంలో ఉన్నారు. మీరు అందరూ గృహస్థుడు కంటే దారుణంగా ఉన్నారు బిజీగా. మీరు ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. టోటలీ రాంగ్. మీరు ఇప్పుడు అలా ఉండకూడదు. గృహస్థంలోకి వస్తే మీరు ఇంకా పాడైపోతారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు అక్కడ ఇలా ఉంటారు. సరే, దానికి పోయి బాల్యం, యవ్వనం, కౌమారం, తర్వాత వృద్ధాప్యం. ఇప్పుడు 20 సంవత్సరాలు తీసేయండి 40లో కూడా, ఇంకో 20 సంవత్సరాలు ముసలితనం మిగిలింది. నాలాగే స్పెట్స్ పెట్టుకొని దగ్గరగా చూడండి. అప్పుడు ఇంకేం చూస్తాం? రామా రాయరాండి చేయడం లేపితే ఇక్కడ పెడితే రాస్తా అంటాడు. చెయ్యి లేపి పెట్టాలి. చెయ్యి లేపి పెడితే వాడు వాడే రాస్తాడు. పెన్ను పట్టుకోమని పెన్ను ఏమవుతుంది? వీళ్ళ బాటిల్ పట్టుకోమని బాటిల్ షేక్ మాస్టర్ అయిపోతాడు. షేక్ మాస్టర్. వీటితో ఏం చేయించుకుంటారు పళ్ళు? రూగా పడితే ఏం చేస్తారు? 20 సంవత్సరాలు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, స్కిన్ ముడతలు పడిపోయింది, సాగు దగ్గరగా ఉంది, జుట్టంతా పడిపోయింది, గుడికి వెళ్ళరా అంటే పోలేడు, మోకాళ్ళ నొప్పులు, కూర్చుంటే లేవలేడు, నడుము నొప్పులు, జలుబు వస్తే పోదు, దగ్గు, ఫ్లెమ్ము, జ్వరాలు, ఇవన్నీ ఆ 20 years బోనస్ ఉంది మనకి. ఇప్పుడు దేవుడు ఎప్పుడు చేస్తారు? పోయి కాశీ పోయి స్వామిని చూడమంటే దగ్గర తీసుకెళ్ళాను కూడా ఎక్కడా అంటాడు. ఇలా గుడి కనబడదు కదా. దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అన్నది మనం అనుకుంటున్నాం కదా, నవ్వుతున్నాం, కానీ దేవుడు పనిష్మెంట్ అది ఇస్తున్నాడు. ఎందుకంటే నీకు బాల్యం ఇచ్చా, యవ్వనం ఇచ్చా, కౌమారం ఇచ్చా, వృద్ధాప్యం వరకు నీకు ఐసైట్ ఇచ్చా, ఓపిక ఇచ్చా, శరీరంలో ఎనర్జీ ఇచ్చాను,
ఏ రోగాలు పెట్టలేదు. కాళ్ళు చేతులు సరిగ్గా ఇచ్చా, గుడ్డాన్ని చేయలేదు. చేతులు 2 ఇచ్చా, ఒక చెయ్యి ఉన్నట్టు చేయలేదు. 2 కళ్ళు కనబడేటట్టు ఇచ్చా, గుడ్డోని చేయలేదు. నోరు బాగా ఇచ్చా, శివ అనడానికి నోరుతోని నత్తి ఇవ్వలేదు, మూగోని చేయలేదు, చెవిటోని చేయలేదు. ఎవరన్నా రామా అంటే వినడానికి. అన్ని మంచిగా ఇచ్చినా చేయడానికి ఏం చేయాలి? ఆ టైంలో కాలంటే గంగలో కూడా పడేది, ముసుగు పడేస్తుంది. గంగలో పడేస్తే పుణ్యం వస్తుంది. లాస్ట్ 20 years ముసలోడు ఏం చేస్తాడు అంటే మనమే ఏం చేస్తాం? అదే కదా శంకర భగవత్పాదులు ఏమన్నారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే అన్నారు. ఒరే మూడుడా, జీవితం ఇలా పోతుందిరా అన్నారు. ఇలా మీరు చేసుకోవాలి. ఇప్పుడు బాగున్నారు, అట్లీస్ట్ దేవుడి పురాణం కాపులో వింటున్నాం. ఈ ఏజ్లోనే ముందుకెళ్తుంది, చాలా సంతోషం. వెళ్ళకపోయినా నన్ను తిట్టుకున్నా చెప్పాల్సిందే. బలవంతంగా జ్వరం వస్తే ఇంజక్షన్ ఇచ్చి డాక్టర్ని తిట్టుకుంటారు, ఆయన కూడా పొడుస్తాడు ఇంజక్షన్ జ్వరం పెట్టాలని. అలా గురువు గారి పరిస్థితి అని తొయ్యాల్సిందే. మెల్లగా రామకోటికి రాస్తున్నారు, రాయండి, అడగండి. ఇంట్లో చెప్పాను, ఒక షెల్ఫ్ పెట్టుకొని మీ దేవుడిని పెట్టుకోండి, పూజించండి. ఇలా మీ టైంని 24 hours మీ చదువు, మీ ఫ్యామిలీ, మీ తిరుగుళ్ళు అన్నీ పెట్టుకున్నాక దేవుడికి అట్లీస్ట్ 2 hours ఒక మొత్తం డేలో నేను అనేది పురాణం వింటారా? నవవిధ భక్తుల్లో ఏదన్నా 9 2 గంటలు డివైడ్ చేసి చేయండి. 2 hours and 10 minutes 120 minutes divided by 9 అంటే 13 minutes వస్తుంది. ఒక్కొక్క భక్తి మీద 13 నిమిషాలు పెట్టుకోండి. శ్రవణం 13 నిమిషాలు గురువుగారి ప్రవచనం పెట్టుకొని శ్రవణం. కీర్తనం నోటికి పాట వస్తే అందరి బంధువయ్య భజ గోవిందం అది రాధా హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 13 నిమిషాలు అలారం పెట్టుకొని లేచిపోండి. నేను బలవంతంగా దేవుడికి మెహర్బానీ చేయక్కర్లేదు. నేను 14 నిమిషాలు కూర్చోండి, 13 నిమిషాలు పెట్టుకొని లేచిపోండి. శ్రవణం కీర్తనం అయిపోయింది. స్మరణం ఏమనగా ప్రపంచం నీకోని చావని ఏమనగా 13 నిమిషాలే కదా. ఆ 13 నిమిషాలు అరుణాచల్ సేవ చేస్తాం, ఏమన్నా పోనేయండి మునిగిపోనేయండి పర్లేదు అని కూర్చోవాలి. ఆ స్థిరత్వం రావాలి, ఆ స్టెబిలిటీ రావాలి, కూర్చోవాలి అంతే. ప్రపంచం మునిగిపోయి శివుడు వచ్చి కాపాడు అనుకొని అరుణాచల్ 13 నిమిషాలు శ్రవణం కీర్తనం. ఏంటది? చంపదు అవతల ఇంట్లో వేసేసారు సందులో ఎవరు తిరిగారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. పాదసేవనం అంటే ఏంటి? అమ్మా నాన్న కాళ్ళు ఒత్తడం. గురువు గారి కాళ్ళు గారు మెడకాయ ఒత్తేటట్టున్నారు. సో గురువుగారిని వదిలేసేది పాపం. అమ్మా నాన్న తలనొప్పో కాళ్ళ నొప్పులు అంటే పాపం సిగ్గు వచ్చి ఉంటారు. సిగ్గు వదిలేసి వాటి రేపు బుద్ధి లేనితనం ఏంటంటే అమ్మకి తన పెట్టన్నా సిగ్గు ఈగో. అమ్మ కాళ్ళ మీద పడాలా, నాన్న కాళ్ళ మీద మొక్కాలా. బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు, అమ్మ నాన్న కాళ్ళు మొక్కకుండా బర్త్డే ఎట్లయిపోయింది అసలు? జస్ట్ థింక్. అమ్మ నాన్న కాళ్ళు మొక్కకుండా మీ బర్త్డే సెలబ్రేట్ చేశారంటే అది రాంగ్ బర్త్డే, దట్ ఈస్ నాన్ సెన్స్. మీరు ఫీల్ అయినా పర్వాలేదు. పొద్దున్నే లేవగానే తలస్నానం చేయగానే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కాలి. ఇది బర్త్డే స్టార్టింగ్. గురువుగారు అంటే అదృష్టాన్ని మన జన్మకు ఒక గురువుగారు దొరికితే ఆ గురువుగారు దగ్గర పోవాలి. వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుతారో దండం పెడతారో చాక్లెట్ ఇస్తారు, ఏదో చేసి ఆయన ఆశీర్వచనం తీసుకొని ఇంటికి వచ్చి మీ గౌరవం ఇది చెయ్యండి. ఇలా చెయ్యని ఎన్ని బర్త్డేలు ఉన్నాయో అన్ని నాన్ సెన్సే. మీ పేరెంట్స్ చెప్పాలి, చెప్పట్లేదు వేస్ట్. సరే ఏం చెప్తున్నాం? విష్ణు స్మరణం పాదసేవనం, తర్వాత అర్చనం. ఇంకా చెప్పిందంటే ఒక షెల్ఫ్ పెట్టుకొని ఒక శివలింగమో ఒక వినాయకుడు పెట్టుకొని ఆయనకు గంధం పెట్టి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం హారతి అర్చనం వందనం. 13 నిమిషాలు దండం పెట్టుకోమంట. కనబడ్డప్పుడల్లా ఏదో దేవుడు దండం పెట్టుకుంటే అలా కనీసం రావాలి. ఇటిట ఏదో ప్రభులాగా ఏదో కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళలాగా ఇటిట కొట్టుకున్నట్టు కొట్టుకోకండి భుజాలకి. అసలు ముద్దులు పెట్టేవి మనకు లేదు, దరిద్రం. అది ఎంత దరిద్రం అంటే ఇక్కడ చెమట తీసి ఇక్కడ పూసుకొని, ఇక్కడ చెమట ఇక్కడ పూసుకొని, ఈ చెమట మూతికి రాసుకొని, మూతికి మళ్ళీ ఇక్కడ పూసి, సరులు ఇక్కడ కాల్చి, ఇదా దరిద్రం మనకి. మన దానిలో అలా లేదే. కోవిడ్ టైంలో చేయమనాల్సింది, అందరూ పోయేవాడు హాయిగా. ముద్దులు పెట్టి ఇక్కడ పూసి, వీడి వాడి పూసి, వీడి వైరస్ వాడి పూసి, వాడి వైరస్ వీడి పూసి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మన ధర్మం ఎంత గొప్పదైందంటే కోవిడ్ టైంలో కూడా మన ధర్మం నిలబడ్డారు. ఎవరు వచ్చినా అందరూ ఇట్లా తయారు చేయకండి కూడా ఇవ్వలే.
అవునా చూసారా మన ధర్మం ఎంత గొప్పదో. అదే ఎగ్జాంపుల్ చాలు. కోవిడ్ టైంలో బుద్ధులు ఎక్కడ పోయినాయి, ఈ చిత్తాన్ని ఎక్కడ పోయినాయి, అన్నీ ఎగిరిపోయినాయి, అన్నీ పోయినాయి. ఏమన్నాయి, అందరు అడుక్కునే పని కూడా లేదు మనకి, ఇది అడుక్కునే పని కూడా లేదు. ఇట్లా రెస్పెక్ట్ రాయల్ ఇట్లా అంతే. ఫారినర్స్ పెట్టారు ఇట్లా, వద్దురా బాబు ఈ సనాతన ధర్మానికి దండం, మీదే క్వాలిటీ. బుద్ధి వచ్చింది లోకానికి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం ఆ లోకంలో ఉండి ఆ భూమిలో ఉండి మనం వంకర పోవద్దు కదా. గురువులు పడే బాధ అది. ఇక్కడ పుట్టి రాముడు నడిచిన భూమిలో పుట్టి, హనుమంతుల వారు తిరిగిన భూమిలో పుట్టి, శంకరాచార్య వారు తిరిగిన భూమిలో పుట్టి వంకర టింకర వంకాయలా ఉంటారా? ఉండకూడదు కదా. ఎంత బాగుంటారు. ఇట్లా ఎవరిని చూసినా ఆ ధర్మం రిప్రజెంటేషన్ రావాలి. మీరు కావాలంటే ఆర్ఎస్ఎస్ లీడర్ మోహన్ భగత్ తెలుసు కదా, తెలుసు కదా, ఆయన వీడియోస్ వినండి, వినండి. అసలు అది అది అవి వినాలి. అర్థమైందా? ఇలాంటి వినమని ఎవరు చెప్పారు, ఎందుకంటే మనమే సక్కలేదు కాబట్టి. అన్ని వంకర టింకర వంకాయలే ఉంది మన దగ్గర. సరేనా? అలా ఉండకూడదు. సరే, ఇక్కడికి మనం ఇవాళ పురాణం శుభం పలుకున్నాం. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ కంటిన్యూషన్ చాలా ఉంది. గుణాల గురించి చాలా ఎక్కువగా విశిష్టంగా ఉంది. సర్వం శివమామేశ్వర పాదాలు వస్తూ లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.